అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కమిటీ కుర్రోళ్లు ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో సినిమాల్లో నటించిన హీరోయిన్ టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకుంది. మేడారం జాతరలో ఆమె పెంపుడు కుక్కకు తులాభారం వేసింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీనా శ్రావ్య తీరుపై వనదేవతల భక్తులు మండిపడుతున్నారు. అమ్మలకు మొక్కు తీర్చుకునేందుకు బంగారాన్ని సమర్పించిన తీరు సరికాదని చెబుతున్నారు. టీనా శ్రావ్య తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు. అయితే ఆమె తన మొక్కు చెల్లించుకుందని కొందరు సమర్థిస్తున్నారు. కమిటీ కుర్రోళ్లు ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో సినిమాల్లో నటించిన హీరోయిన్ టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకుంది. మేడారం జాతరలో ఆమె పెంపుడు కుక్కతో తులాభారం వేసింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీనా శ్రావ్య తీరుపై వనదేవతల భక్తులు మండిపడుతున్నారు. అమ్మలకు మొక్కు తీర్చుకునేందుకు బంగారాన్ని సమర్పించిన తీరు సరికాదని చెప్తున్నారు. టీనా శ్రావ్య తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు. అయితే ఆమె తన మొక్కు చెల్లించుకుందని కొందరు సమర్థిస్తున్నారు. మేడారం జాతరలో ఆమె పెంపుడు కుక్కకు తులాభారం వేసింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీనా శ్రావ్య తీరుపై వనదేవతల భక్తులు మండిపడుతున్నారు. అమ్మలకు మొక్కు తీర్చుకునేందుకు బంగారాన్ని సమర్పించిన తీరు సరికాదని చెప్తున్నారు. టీనా శ్రావ్య తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు. అయితే ఆమె తన మొక్కు చెల్లించుకుందని కొందరు సమర్థిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద విశిష్ట ఆదివాసీల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం జనవరి 28 నుండి 31 తేదీ వరకు కూడా జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు 1.5 పైగా భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ జాతర ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన విషయం తెలిసిందే. అయితే ఈ జాతరకి ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మనం గడిచిన 10 ఏళ్లుగా చూస్తుంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ప్రత్యేక చొరవ శ్రద్ధ చూపెట్టి ఎప్పటికప్పుడు ఏర్పాట్ల సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఏర్పాట్ల పైన మనం చూస్తున్నాము. దాదాపు 7-8 నెలల నుండే అటు మంత్రి సీతక్కతో పాటు అలాగే జిల్లా మంత్రి కొండా సురేఖ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అటు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వీటిపైన రివ్యూలు నిర్వహించి ఈసారి జాతర ఘనంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా చొరవ తీసుకుని కూడా సమీక్షలు నిర్వహించారు. అంతేందుకు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల కిందట మొట్టమొదటిసారిగా కూడా ఒక కేబినెట్ సమావేశం అనేది కూడా మేడారంలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇంత ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో కూడా పలుమార్లు అంటే గతంలో కూడా పలు చిన్న వివాదాస్పద అంటే పొలిటికల్ గా వివాదాస్పద ఇష్యూలు కూడా నడిచాయి. అయితే సో ప్రస్తుతము ఇక్కడ ఈ జరగబోయే జాతర పైన తాజాగా కూడా ఒక విమర్శలు కూడా వెలువడుతున్నాయి. టీనా శ్రావ్య పైన కూడా ప్రత్యేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలలో కమిటీ కుర్రోళ్ళు అలాగే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలలో మెప్పించిన హీరోయిన్ టీనా శ్రావ్య పైన కూడా విమర్శలు పెద్ద ఎత్తున వెళ్తున్నాయి. ఎందుకంటే మేడారం జాతరలో ఆమె పెంపుడు కుక్కకు తులాభారం వేయడమే అందుకు కారణము. ఈ తులాభారం అనేది ప్రత్యేకంగా
బంగారంగా అంటే నల్ల బంగారంగా ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా బెల్లాన్ని తులాభారంగా వేసి సమ్మక్క సారలమ్మలకు కూడా కానుకగా కూడా సమర్పించుకుంటూ ఉంటారు. ఆ బెల్లాన్ని నల్ల బంగారంగా కూడా భక్తులందరూ పరిగణిస్తారు. దాన్ని చాలా అపురూపంగా తాము తీసుకువెళ్లి బెల్లంతో తమ వెయిట్ ఎంత ఉంటుందో దానికి సమానంగా కూడా కొలి దానిపైన తూకంలో పెట్టి ఆ తులాభారం వేసిన అనంతరం కూడా ఆ వచ్చిన దాన్ని అక్కడ కొంత అందరికి పంచిపెట్టి మిగతాది తమ ఇళ్లలోకి వచ్చి కూడా చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకి, ఫ్రెండ్స్ కి, అందరికి, నైబర్హుడ్ ఫ్యామిలీస్ అందరికి కూడా గొప్ప ప్రసాదంగా కూడా భావిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఆమె పెంపుడు కుక్కకు తులాభారం వేయడమే పెద్ద కాంట్రవర్షియల్ గా మారింది. మొక్కు తీర్చుకునేందుకు బంగారాన్ని అంటే బెల్లం సమర్పించిన తీరు సరికాదని కూడా అక్కడ అంటున్నారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కూడా పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఆమె తన మొక్కు చెల్లించుకుందని కొంతమంది కూడా సమర్థిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది కూడా చాలా మంది ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైబ్ ఫెస్టివల్ అని కూడా భావిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో హీరోయిన్ పైన ఒక మిక్స్డ్ వర్షన్ కూడా అటు విమర్శలు ఇస్తున్నారు కొంతమంది. ఏదేమైనప్పటికీ మొక్కుని కూడా కుక్క అనేది కూడా ఒక జీవి. హిందువుల సాంప్రదాయం ప్రకారము కుక్కని ఒక కాలభైరవ స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారు. సో కాలభైరవుడిని ఆ తూకంలో బంగారం అంటే బెల్లం సమర్పించడం దాంట్లో తప్పేళ్ళదని కూడా కొంతమంది సమర్థిస్తున్నారు, అలాగే కొంతమంది విమర్శిస్తున్నారు. దీనిపైన ప్రత్యేకంగా మరి ఇప్పటి వరకు అయితే హీరోయిన్ టీనా శ్రావ్య అయితే ఎలాంటి ప్రతిస్పందన లేదు. దీనిపైన అధికారులు కూడా ఇంతవరకు పెద్దగా స్పందన లేదని కూడా చెప్పుకోవాలి. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. కమిటీ కుర్రోళ్లు ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో సినిమాలో నటించిన హీరోయిన్ టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకుంది. మేడారం జాతరలో ఆమె పెంపుడు కుక్కను తులాభారం వేసింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీనా శ్రావ్య తీరుపై వనదేవతల భక్తులు మండిపడుతున్నారు. అమ్మలకు మొక్కు తీర్చుకునేందుకు బంగారాన్ని సమర్పించిన తీరు సరికాదని చెప్తున్నారు. టీనా శ్రావ్య తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు. అయితే ఆమె తన మొక్కు చెల్లించుకుందని కొందరు సమర్థిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతుంది. అదేవిధంగా తమ కోరికలు నెరవేరిన క్రమంలో అమ్మవార్లకైతే బెల్లాన్ని అయితే సమర్పిస్తారు. అదేవిధంగా వాటిని తులాభారం వేసి అమ్మవారు సమర్పించడం ఆనవాయితీగా వచ్చింది, ఒక ఆచారంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇటు నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను కూడా తులాభారం వేసి ఆ నిలువెత్తు సంబంధించిన బంగారం అయితే కూడా అమ్మవార్లకు సమర్పించని చెప్పవచ్చు. అంతా ఇటీవల కాలం గత 2 రోజుల క్రితం అయితే మేళానికి రావడం, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకొని తన పెంపుడు కుక్కకు తులాభారం వేసి అందులో బంగారాన్ని కూడా అమ్మవార్లకైతే మొక్కు అయితే చెల్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఏదో కూడా పెంపుడు కుక్కకు మొక్కు చెల్లించినటువంటి ఇది కాస్త కూడా తీవ్ర వివాదానికి దారితీస్తుందని చెప్పొచ్చు. ఇటీవల సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం, దాంతో కూడా కొంతమంది సోషల్ మీడియా సంబంధించిన వారంతా కూడా కాస్త వివాదానికైతే తీవ్ర రూపం దాల్చని చెప్పొచ్చు. ఈ క్రమంలో తమపై చేసినటువంటి కాస్త వైఖరిని కూడా కొంతమంది తప్పుపట్టడం, అదేవిధంగా మరికొంతమంది మాత్రం దాని అయితే సమర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మాత్రం ఇటు ఆదివాసీ సంఘాలకు సంబంధించిన వారు, మరికొంతమంది భక్తులు మాత్రం ఒక ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎంతో పవిత్రంగా భావిస్తాం. అదేవిధంగా తమ కోరికలు నెరవేరేటువంటి క్రమంలో స్వయంగా అమ్మవార్లకైతే కూడా బెల్లాన్ని అయితే సమర్పించడం ఒక ఆనవాయితీ కాబట్టి ఈ క్రమంలో తన ఒక పెంపుడు కుక్కను ఇందులో తులాభారం వేయడం సరైనది కాదంటూ కూడా వీరైతే కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు ఏదో టీనా శ్రావ్య చేసినటువంటి పనిని కూడా కొంతమంది సమర్థిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా పెద్దపల్లికి సంబంధించిన ఒక రాజు అనే వ్యక్తి కూడా తన పెంపుడు కుక్కకు తన నిలువెత్తు బంగారం సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ క్రమంలో తమ అమ్మ ఏదో ఉందో కూడా అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తా బాగుపరచా అంటూ కూడా మొక్కులు అయితే చెల్లించడం, ఈ క్రమంలో తను కూడా ఈ యొక్క ప్రక్రియ అయితే చేపట్టారు. ఈ క్రమంలో వరుసగా ఏదో కూడా అమ్మవార్లకు మొక్కులు చెల్లించేటువంటి క్రమంలో ఇటు సినీ నటిగా ఉన్నటువంటి నటి శ్రావ్యకు మాత్రం కాస్త వివాదంగా మారిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఒకవైపు సమర్థించడం, మరోవైపు తనను విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.